వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగుతుంది. దాదాపు 7 గంటలుగా కృష్ణలంక పోలీసులు విచారిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ దగ్గరున్న ఆధారాలపై వంశీని ప్రశ్నిస్తున్నారు. వంశీ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్న పోలీసులు ఆ స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. కాసేపట్లో వంశీని హాస్పిటల్ కు తరలిస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, దాదాపు 7 గంటల నుంచి వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అసలు వల్లభనేని వంశీ పైన ఎవరు ఫిర్యాదు చేశారు, దానికి సంబంధించినటువంటి ఏ సెక్షన్లు విధించారు, ఎవరిపైన కేసు పెట్టారనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అదైతే కొద్దిసేపటి క్రితం మనకి సమాచారం అవుతుంది. అయితే వల్లభనేని వంశీ పైన ఈ సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ గతంలో అయితే టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో ఏదైతే కేసును విత్డ్రా చేసుకున్నారో తర్వాత తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ కూడా తన సోదరుడు ఏమైపోయాడో కనిపించట్లేదంటూ కూడా ఫిర్యాదు సత్యవర్ధన్ కు సంబంధించిన సోదరుడు కిరణ్ వాళ్ళ పడమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఏదైతే కిరణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ అట్రాసిటీతో పాటు కిడ్నాప్ కు సంబంధించినటువంటి సెక్షన్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ మొత్తం వల్లభనేని వంశీతో పాటు మరొక కొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వల్లభనేని ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి కొంతమందిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. దాదాపు 6-7 మందిని నిందితులుగా చేర్చినట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే వల్లభనేని వంశీని A1 గా చేశారంటట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలన్నీ కూడా ఆల్రెడీ పోలీసులు సేకరించారు. మరి కాసేపట్లోనే వల్లభనేని వంశీని పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఆల్రెడీ బయటకు వచ్చింది. దాంతోపాటు ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ సిద్దమైంది కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ప్రస్తుతం అయితే పూర్తి చేస్తున్నారు. అవి పూర్తి చేసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తీసుకెళ్లబోతున్నారు. అక్కడి నుంచి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈ అరెస్ట్ ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి అరెస్ట్ వీటన్నింటికి ఎవరైతే సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసులు నమోదు చేయడం ఈ అరెస్ట్ అంతా కూడా జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనితో పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ చేయడంతో పాటు టీడీపీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా విచారణ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి అంశాల గురించి తమ వద్ద ఉన్నటువంటి ఏదైతే ప్రాథమికమైనటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్సెస్ కి సంబంధించి మరిన్ని విధంగా లోతుగా వల్లభనేని వంశీ నుంచి నేరుగా వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఇప్పటికే ఆల్రెడీ చేరుకుందో వాళ్ళంతా కూడా దానిపైన స్టడీ చేస్తున్నారు. కోర్టులో ఏ విధంగా అప్పీల్ చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రాసెస్ అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పోలీసులు కూడా ఖచ్చితంగా రిమాండ్కి ఇవ్వాలి. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలనే దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ గా కోర్టులో ఏం డెసిషన్ వస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దుర్గా, అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించి పోలీసుల నుంచి ఏమన్నా ఇవ్వడం జరిగిందా ఇన్ఫర్మేషన్? అండ్ ఎలాంటి ఆధారాలతో వల్లభనేని వంశీని విచారించారు? ఏం చెప్తున్నారు అసలు? అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ప్రధానంగా ఈ ఏదైతే సత్యవర్ధన్ కనిపించకుండా పోయాడంటూ కూడా వాళ్ళ సోదరుడు వాళ్ళ మదర్ కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు దాంతోపాటు కిడ్నాప్ చేశారు, భయభ్రాంతులకు గురి చేసి కేసును విత్డ్రా చేసుకునేలా చేశారనే దానికి సంబంధించి వాళ్ళు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అటు వల్లభనేని వంశీ పైన కేసు కొత్తగా నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కు సంబంధించినటువంటి సెక్షన్లను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. కేవలం వల్లభనేని వంశీ ఒక్కరినే మాత్రమే కాకుండా అతను ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి కోర్టులు అదేవిధంగా మైలవరపు రామకృష్ణ లాంటి కొంతమంది నేతలపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కు సంబంధించినటువంటి సెక్షన్లు కూడా ఇందులో పొందుపరిచారు. కాబట్టి దీనికి సంబంధించి జడ్జి ముందు అదే కోర్టు ముందు వాళ్ళంతా కూడా అఫిడవిట్ సంబంధించి ఏదైతే
గతంలో విత్డ్రా చేసుకున్నారు. దాన్ని కూడా లింక్ చేస్తూ పోలీసులు పూర్తిగా దీనంతా కూడా రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత మరి కాసేపట్లో అంటే విచారణ ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతుంది. దాదాపు 7 గంటలుగా పోలీస్ స్టేషన్ లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. కొంతమంది లాయర్లు వెళ్లి కలిశారు. వల్లభనేని వంశీ భార్య కూడా వెళ్లి కలవడం జరిగింది. అయితే అప్పటికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం ఏ సెక్షన్ల మీద నమోదు చేశారు కేసు అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతానికైతే ఏదైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారో అరెస్ట్ అనేది పూర్తిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కి సంబంధించినటువంటి సెక్షన్ల ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీతో పాటు మరికొంతమందిని కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి టీడీపీ కార్యాలయం పైన దాడి అంశం కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి దానికి సంబంధించి చాలా సుదీర్ఘంగా ప్రశ్నలు అయితే వల్లభనేని వంశీ పైన సంధించారు పోలీసులు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కేసు అనేది జరిగి గతంలో ఎన్నికల ముందు అంటే దాదాపు 15 నెలలు పైన అయినటువంటి నేపథ్యంలో అప్పుడు ఏం జరిగిందనేది పూర్తిగా వివరాలన్నీ కూడా వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. వంశీ దానికి సహకరించారా లేదా దానికి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా బయటకైతే ప్రస్తుతానికి రావట్లేదు. చాలా గోప్యంగా వివరాలన్నీ కూడా ఉంచుతున్నారు. పోలీస్ స్టేషన్ లోకి ఎవరిని అలౌ చేయట్లేదు. చాలా సెక్యూరిటీ అనేది కూడా పక్కాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం వాళ్ళ భార్యను మాత్రమే లోపలికి అలౌ చేశారు. న్యాయవాదులను కూడా ఎవరిని అలౌ చేయనటువంటి పరిస్థితి. చాలా గోప్యంగా వివరాలన్నీ కూడా పోలీసులు ఉంచుతున్నారని చెప్పాలి. ఖచ్చితంగా ఏం చేయబోతున్నారు పోలీసులు అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు. రిమాండ్ రిపోర్ట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేశారనేది మనకు అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా కోర్టులో ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాలనేది పోలీసుల వాదనగా మనకు అర్థమవుతుంది. మరొక పక్క ఎఫ్ఐఆర్ కాపీ ఆల్రెడీ బయటకు వచ్చింది. సెక్షన్ కి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చింది కాబట్టి ఇక ఫర్దర్ గా వల్లభనేని వంశీకి సంబంధించిన కుటుంబ సభ్యులు లాయర్లు ఏ విధంగా కోర్టులో తమ వాదన వినిపిస్తారనే దానికి సంబంధించి కూడా కోర్టులో తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 7 గంటలుగా ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని విచారిస్తున్నారు. ఇంకా ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ఇక కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి కాబట్టి దానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల తర్వాత హెల్త్ కండిషన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత అతను నేరుగా కోర్టుకి తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ దుర్గా.